రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే అది ప్రమాదకరం అన్న సంగతి తెలిసిందే చాలామందికి. కాకపోతే అది టెస్ట్ చేసుకున్నప్పుడే బయటపడుతుందేమో అనుకుంటూ ఉంటారు. కానీ దీనికి సంబంధించి కొన్ని అస్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అబ్జర్వ్ చేయడం అనేది అవసరం. ముఖ్యమైన ఒక లక్షణం ఉంది. ఛాతీలో నొప్పి వచ్చిందనుకోండి, అది ఆందోళన వల్లనో లేకపోతే అరుగుదల లేకపోవడం వల్లనో ఎసిడిటీ వల్లనో అనుకోవద్దు. వ్యాయామం చేసేటప్పుడు ఛాతీలో అసౌకర్యం ఉంటే అది గుండెకు రక్తం సరిగ్గా సరఫరా అవటం లేదు అనే దాన్ని సూచించవచ్చు. ఇది గుండె జబ్బులకు తొలి హెచ్చరిక కావచ్చు. కాబట్టి దీన్ని అశ్రద్ధ చేయకుండా వైద్య సలహా తీసుకోవడం అనేది చాలా అవసరం. అలాగే ఇంకొకటి, కళ్ళ చుట్టూ పసుపు రంగులో మెత్తటి మచ్చలు కనబడితే వాటిని తేలిగ్గా తీసుకోకండి. అవి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని, అలాగే గుండె సంబంధిత సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది అనే దాన్ని సూచిస్తాయి. ఆయుర్వేదం ప్రకారంగా ఇది మేధో వృద్ధిని సూచిస్తుంది. దీన్ని అదుపులో ఉంచుకోవడం అనేది అవసరం. ఇంకొకటి, నడిచేటప్పుడు కాళ్ళల్లో నొప్పి పట్టేసినట్లు అనిపిస్తే అది ధమనులు సన్నబడటం వల్ల కావచ్చు. దీన్ని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. ఇది కొలెస్ట్రాల్ పెరగటం వల్ల వస్తూ ఉంటుంది. ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలు దీనికి మేలు చేస్తాయి. ఇంకొకటి, ఆ చేతులు కాళ్ళల్లో తిమ్మిర్లు జలధరింపు ఉన్నాయనుకోండి, దాన్ని నరాల సమస్య కింద ఏదో కొట్టిపారేయకండి. రక్తనాళాలు మూసుకుపోవటం వల్ల, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం వల్ల ఇలాగ ఈ అవకాశం ఉంది. అధిక కొలెస్ట్రాల్ వెనక ఒక ముఖ్యమైన కారణం కింద ఇది ఉంటూ ఉంటుంది. దీన్ని వెల్లుల్లి ఇలాంటి ఔషధాలతోటి, ఆహార ఔషధాలతోటి వీటితో ఇలాంటి వాటితో తగ్గించుకోవచ్చు. ఇంకొకటి, మాట్లాడటంలో తడబాటు, ముఖం ఒక వైపుకు వాలిపోవటం ఇలాంటివి జరిగితే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. ఇది చిన్న స్ట్రోక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాలు మూసుకుపోయి ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ప్రాణాపాయం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇంకోటి, చర్మం పైన పసుపు రంగులో గడ్డల్లాంటివి ముఖ్యంగా కీళ్ళ దగ్గర, ఖండాల దగ్గర ఇలా కనిపిస్తూ ఉంటే అవి ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ స్థాయిని సూచిస్తాయి. దీన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఆయుర్వేదంలో వీటిని గ్రంథుల కింద పరిగణిస్తూ దీనికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ని చేస్తాం. ఇంకోటి, అతి ముఖ్యమైనది, తరచుగా తలదిరగటం, సమతుల్యత కోల్పోతున్నట్టుగా, బ్యాలెన్స్ తప్పుతున్నట్టుగా అనిపించడం జరిగితే అది మెదడుకి రక్త సరఫరా అందకపోవటం వల్ల అయ్యే అవకాశం ఉంది. ధమనుల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం దీనికి కారణం. ఇది కేవలం నీరసం అనుకొని దీన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యకరమైన జీవన శైలి, సరైన ఆహారం, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ ఇలాంటివి చేస్తే ఈ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. దీనికి అవసరం అనుకుంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధాలు ఉంటాయి. మేధోహర విడంగా ద్రోహం ఇలాంటివి, అలాగే నౌక గుగ్గులు లాంటివి, వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు.